అందరికీ నమస్కారం. నేను ఉదయకాంత్ అడ్వకేట్‌ని. మొట్టమొదటిగా గడిచిన సండే మనందరం గూడా జూమ్ మీటింగ్ ద్వారా ఏకమయ్యేసి మెడికల్ నెగ్లిజెన్స్, మెడికల్ మాఫియా ఏ విధంగా వ్యాపిస్తూ ఉన్నదో, ఎంతమందైతే తమ యొక్క పేషెంట్స్ వారి యొక్క రైట్స్‌ను డిప్రైవ్ అవుతా ఉన్నారో, అందులో భాగంగా ఇంటలెక్చువల్ మీట్ అని చెప్పేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అందరం కూడా మాట్లాడుకున్నాము. చాలామంది చాలా సలహాలు ఇచ్చినారు, వాళ్ళ సూచనలు తెలియజేసినారు, వాళ్ళ ఆలోచనలను ఎక్స్‌ప్రెస్ చేసినారు. దానికి అందరు కూడా ఆ రోజు మీటింగ్‌లో పార్టిసిపేట్ అయిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ మీటింగ్‌లోనే నేను చెప్పడం జరిగింది. అందరూ కూడా ఒకసారి కలిసేసి వ్యక్తిగతంగా పర్సనల్‌గా కలిసేసి ఈ యొక్క మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఎంతమంది అయితే నష్టపోతున్నారో వాటి మీద మనొక చర్చలాగా ఏర్పాటు చేసుకొని చర్చించుకొని మన యొక్క భవిష్యత్ ప్రణాళికను నిర్ణయించుకుందని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా రేపు రానున్న సాటర్డే అంటే 28th సెప్టెంబర్ 2025 నాడు మనందరం కూడా నా ఆఫీస్లోనే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 మార్నింగ్ 10 o'clock అందరం కూడా కలిసేసి మన భవిష్యత్ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే విధంగా మన యొక్క ఆలోచనలు, మన యొక్క అభిప్రాయాలని షేర్ చేసుకోవడానికని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మీ యొక్క పార్టిసిపెంట్స్ని మాతో పాటు భాగస్వాములు వేసి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి ఈ యొక్క మెడికల్ నెగ్లిజెన్స్, మెడికల్ మాఫియాని పూర్తిగా నిర్మూలించే విధంగా మన వంతు కృషి మనం చేద్దాము. ముఖ్యంగా ఎవరైతే మరణించుంటారో వారి నుంచి కూడా ఈరోజు హాస్పిటల్స్ బిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అటువంటి బిల్స్ కలెక్ట్ చేయొద్దని చెప్పేసి నేను మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను లేఖ రాయడం జరిగింది. దాన్ని కూడా మనం అందరం కలిసి ఒక ప్రణాళికగా ముందుకు తీసుకెళ్ళి అస్సాం ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని చనిపోయిన డెడ్ బాడీస్ నుంచి బిల్స్ కలెక్ట్ చేయకుండా ఒక కొత్త పాలసీ ఫ్రేమ్ అయ్యే విధంగా కూడా ఒక మీటింగ్లో చర్చించుకొని మన యొక్క ప్రణాళికను ముందుకు తీసుకువెళ్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరిని కూడా 28th సెప్టెంబర్ 2025 నాడు మార్నింగ్ 10 o'clock నా ఒక ఆఫీస్కి రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. నమస్కారం.